మీకు చూపిస్తున్న మాప్ స్టిక్ ఎలా ఉంది, యూస్ చేస్తుంటే ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా చెప్తాను. నా వాయిస్ కొంచెం హస్కీగా ఉంది, క్షమించండి. చూస్తున్నారు కదా, ఈ మాప్ స్టిక్ చేత్తో పిండనవసరం లేదు. అలా ఆటోమేటిక్గా ఇలా లాగితే వాటర్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఫ్లోర్ మీద వాటర్ అది పడినప్పుడు కూడా ఇది అబ్జర్బ్ చేసి మనకి యూస్ఫుల్గా అనిపిస్తుంది. కాకపోతే అది ఈజీగా మూవ్ అవ్వట్లేదని నాకు అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ టైం కాబట్టి అలా ఉందేమో, వాడుతూ ఉంటే కొంచెం ఈజీగా మూవ్ అయిపోతుందేమో. ఆ స్పాంజ్ లాంటి మెటీరియల్ ఉంది కదా, అది చాలా స్మూత్గా ఉంది, వాటర్ని కూడా అబ్జర్బ్ చేస్తుంది. ఇది ఫిట్ చేయడం అది మీకు చూపిస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఫిట్ చేశారు. నాకంత ఫిట్ చేయడం అది అంతగా పెద్దగా రాదు కాబట్టి ఆయన కరెక్ట్గా ఫిట్ చేసేసారు. చూస్తున్నారు కదా, అక్కడ ఆరెంజ్ కలర్లో 2 ఇచ్చాడు కదా, అవి పక్కన సైడ్న ఫిట్ చేయాలి. ఇలా మూవ్ అవుతుందన్నమాట. దానికి పైన స్పాంజ్ టైప్ మెటీరియల్ ఇచ్చారు కదా, దాన్ని ఫిట్ చేయడానికి అక్కడ ఇచ్చారు కదా, దానికి ఫిట్ చేసేయాలి అంతే. నాకేమనిపించిందో నేను చెప్తాను ఈ ప్రోడక్ట్ గురించి. ఇది రఫ్గా యూస్ చేయడానికి, అంటే ఎక్కువ సార్లు రోజు ఫ్లోర్ తుడుచుకోవాలి, రఫ్ అండ్ టఫ్గా వాడాలి అనుకున్న వాళ్ళకి పనికిరాదేమో అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వాటర్ అని, మిల్క్ అని కింద ఒలకబోసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు దీంతో ఈజీగా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదండి, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా కొనుక్కొని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.